ఓం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవ్యై నమః. మన గురించి మనకంటూ మనకు ఉండాలి స్పేస్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అమ్మకి చిన్న జ్వరం అంటే కూడా తెలియదు. నా ఊహ తెలిసిన కాబట్టి అమ్మ ఇప్పుడు 4 రోజులు హాస్పిటల్లో ఉన్నది కూడా నాకు తెలియదు. అటువంటిది అమ్మకు 3 సంవత్సరాల క్రితం చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చి విజయవాడ హాస్పిటల్ తీసుకొచ్చి చెక్ చేయించి మెడికల్ చెకప్ అది చేయించిందని చెప్పింది ఏంటంటే అమ్మకి మా చేతిలో లేనటువంటి స్టేజ్కి వెళ్ళిపోయింది ఆ ప్రాబ్లం. అప్పుడు చెప్పారు డాక్టర్ గారు, సార్ మీరు సంవత్సరానికి 2 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చి మెడికల్ చెకప్ చేయించుకున్నట్టయితే అమ్మ స్టేజ్ గురించి నెగ్లెక్ట్ చేసేవారు, కొంతకాలం మీతో ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా అమ్మ మ్యాక్సిమం స్పాన్ అంతా అంటే 12 నెలల నుంచి 14 నెలల మాత్రమే అమ్మగారు మీతో ఉంటారు అని చెప్పచ్చు. చాలా బాగా అనిపించింది. అయినా అమ్మ పోరాడడం చివరికి 28 నెలలు 14 నెలలు బతికి అమ్మని డబల్ టైం అమ్మ ధైర్యంతో 28 నెలలు బతికించుకున్నాం. అమ్మని 3 సంవత్సరాలు పోగొట్టుకున్నాం. అప్పుడు అర్థమైంది కృష్ణ పరమాత్మ చెప్పింది నిజం. నిజంగా అమ్మ గురించి అమ్మ ఆలోచించుకున్నట్టయితే అదే 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి మెడికల్ చెకప్ కనుక చేయించుకున్నట్లయితే అమ్మ కొంతకాలం మాతో ఉండేదిగా. ఎసాల ఫ్రెండ్స్, ఇక్కడ వయసు నుంచి అందరూ 40+ వచ్చేసాం. 40 సంవత్సరాలు దాటిపోయింది. 40 సంవత్సరాలు దాటిన తర్వాత వయసు నుంచి చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో చిన్న మెడికల్ చెకప్ మన గురించి మనం కేర్ తీసుకొని మన ఇష్టాలు, మన అభిప్రాయాలు, మనకు కోరికల గురించి మనకి అర్థమవుతుంది. మన గురించి మనం బతికింది ఎప్పుడు అని చెప్పాలంటే మ్యారేజ్ అయ్యి కొంతకాలం వరకు. వన్స్ ఒకసారి ఎప్పుడైతే బిడ్డలు కడుపులు పట్టారో అప్పుడు స్టాప్ చేస్తాం. లాక్ అన్ని పక్కన పెట్టేసాం. ఇప్పుడు ఏది చేసినా బిడ్డలు. ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టేది మంచి డ్రెస్ తీసుకుందాం అంటే బిడ్డలకు తీసుకోపోయేవాడికి. అసలు ఒక 10,000 ఖర్చు పెట్టే ఫ్యామిలీతో టూర్ వెళ్దాం అంటే పెట్టుబడికి రేపు వ్యాపారంలో సపోర్ట్ ఉండాలి. త్యాగం, అక్కడ మొదలైనటువంటి త్యాగం ఎప్పుడు కాగిద్దాం మనం ఎక్కడ కాగిద్ది